మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మనకి నవరాత్రులు నడుస్తున్న సంగతి మనందరికీ విదితమే. గుప్త నవరాత్రులు, వారాహీదేవి యొక్క నవరాత్రులనే గుప్త నవరాత్రులు అంటాం. ఇప్పుడు నడుస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే, అతడు రాజకీయ రంగంలో ఉండనియండి, స్పోర్ట్స్లో ఉండనియండి, సినీ ఫీల్డ్లో ఉండనియండి, ఏ రంగమైనా సరే, అది వ్యాపారం ఏదైనా సరే, ఆ వ్యక్తి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఒడిదుడుకులు విపరీతంగా వస్తున్నాయి. సమస్యలు మీద వచ్చి పడుతున్నాయి. శత్రులు చెలరేగిపోతున్నారు. చుట్టూ ఒక సైన్యం లాగా సమస్యలన్నీ కూడా మనల్ని, ఒక శత్రు సైన్యం మనల్ని చుట్టుముట్టినప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి? అలా మీ సమస్యలు అనేటువంటి శత్రువులు మనల్ని చుట్టుముట్టి విపరీతంగా వేధిస్తూ ఇంకా ఇంకా తప్పదు మరణమే శరణ్యమా అనేటువంటి విధానము ఉండేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మనం చాలా శక్తివంతంగా చేయాల్సినటువంటి విధానము వారాహి మంత్ర విధానం. చాలా మంది అంటూ ఉంటారు, గురుగారు మేము వారాహి అమ్మవారికి మేము పూజలు చేస్తాము, చీరలు పెట్టాము, లేకపోతే వారాహి దేవి టెంపుల్స్కి వెళ్ళాము. ఇలా వారాహి దేవి విధానమే కాదు బిడ్డ, ప్రత్యంగిర టెంపుల్స్కి వెళ్ళాము, లేకపోతే శివ టెంపుల్స్కి వెళ్ళాము, ఇవన్నీ మేము చేస్తున్నాము. అయినా సరే మాకు సమస్యలు పోవట్లేదు, వస్తున్నాయి, కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి, కానీ పూర్తిగా పోవట్లేదు, ఇబ్బంది పెడుతున్నాయని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పూజల వల్ల, అంటే మనము పూర్వజన్మంలో చేసిన కర్మలు మామూలుగా ఉంటాయా బిడ్డ? పూర్వజన్మంలో కాదు, ఈ జన్మలో కూడా విపరీతమైనటువంటి విధంగా తెలిసి గాని తెలియగాని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అందులో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. చెడు అనుకున్నప్పుడు అవి, ఆ సందర్భం వచ్చింది, మనల్ని అన్వయింపచేసేటువంటి సందర్భం వచ్చింది అని అనుకున్నప్పుడు అవి చాలా అతలకుతలం చేస్తుంటాయి. మళ్ళీ ఇది కలియుగం కదా! అడుగడుగునా మీకు ఇప్పుడు కలియుగంలో ధర్మము అనేటువంటిది ఒక పాదం మాత్రమే ఉంటుంది. 3 పాదాలు అధర్మమే ఉంటుంది. అంటే 100లో 75% మీకు అధర్మమే కనిపిస్తుంది. అంతా అంటే క్రిమినల్స్, ఇబ్బంది చేసేటువంటి వాళ్ళే మీకు మీకు 10 మంది మీకు కలిస్తే దాదాపుగా మీకు 7 మంది మీకు ఇబ్బంది చేసేవారే ఉంటారు. అంటే మిగిలిన ఈ ముగ్గురు కూడా మనకెందుకులే, మనం ఇబ్బందుల పాలవుతాము, ఏమి ఈ ఈ తలనొప్పి అంతా ఎందుకు అని తప్పుకునేటువంటి వారే ఎక్కువగా ఉంటారు. ఇది కలియుగం ఇలా ఉంటుంది. కలియుగం ఇలా ఉంటుంది కాబట్టి సమస్యలు విపరీతంగా ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ యుగ ధర్మం ఇలా ఉంది, అలాగే గత జన్మానుసారం వచ్చేటివి ఉంటాయి. అలాగే ప్రయోగ బదులు కుట్ల కుతంత్రాలు ఇవన్నీ ఉంటాయి. మీకు మీరు తెలిసి తెలియక చేసుకునేటువంటి స్వయంకృతాపరాధాలు అనేటువంటివి ఉంటాయి కదా! ప్రారబ్ధ కర్మలో రాంగ్‌లో వెళ్ళేటువంటి విధానము తెలిసి తెలియక డిసిషన్ రాంగ్ కావచ్చు, ఏదైనా సరే. అంటే ఇవన్నీ మిమ్మల్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు ఏమి చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితి, దిక్కు తోచినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అలాంటి సందర్భాలలో విపరీతంగా చాలా శక్తివంతంగా చేయాల్సినటువంటి విధానము వారాహి. వారాహిదేవి ఇప్పుడు గుప్త నవరాత్రులు కాబట్టి వారాహిని మనం చాలా శక్తివంతంగా చేయాలి. అంటే ఉగ్ర దేవతా విధానము ఇలాంటి వాటికి విపరీతంగా పనిచేస్తుంది. అందులో వారాహిదేవి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఎందుకు అంటే, ఇక్కడ అసురులకు దేవతలకు సంగ్రామం జరిగిన సందర్భంలో ఈ దేవతల సైన్యానికి అంతటికీ కూడా నాయకత్వం వహించి ముందు నడిపించేటువంటి విధానం అంతా కూడా వారాహిదేవి చేస్తుంది. అంటే ఎంత కఠినంగా ఉంటే మనం సైన్యాన్ని నడపగలుగుతాము. ఇక్కడ దయ, జాలి, కరుణ వీటికి అంటే శత్రు నిర్మూలకి ఇవన్నీ కూడా పనిచేయవు. ఎవరు ఏ విధంగా ప్రయత్నం చేసినా కూడా శత్రువు అనేటువంటి వాడిని కనుక లేకుండా, రూపురేఖలు లేకుండా చేయకపోతే వారు మనల్ని చేస్తారు. ఇప్పుడు చూడండి, ఎన్నో దండయాత్రలు జరిగాయి భారతదేశం పైన. సరే, ఉంటే ఉండని అనుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు ఎంతవరకు ఈ విధానము వచ్చిందనేది మీకు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కనుక వారాహీదేవి దండన దేవత. ఈమెకే
మృత్యురూపిణి అని పేరు. కాల మృత్యు కాల మృత్యురూపిణి, అకాల మృత్యురూపిణి. తర్వాత ఘోరే, కిరాతిని ఇలా ఉంటాయి పేర్లన్నీ. దండనాయకి అంటే అంత శక్తివంతంగా ఉంటుంది. కనుక సమస్యలు ఏ సమస్య అయినా కూడా నిర్మూలన కావాలి అని అనుకున్నప్పుడు వారాహి దేవి యొక్క మంత్ర విధానాన్నే పట్టుకోవాలి. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు పూజ ఏ పాటికి ఏం మొదలవుతుంది? ఏనుగు పంటికి జీలకర్ర బద్ద అని ఒక సామెత ఉంటుంది. జీలకర్ర మనకు తెలిసిందే కదా, ఎంత ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. అది ఏనుగు గనక ఇస్తే అది ఏం మొదలవుతుంది? అలాగే మీ సమస్యలు ఏనుగంత ఉన్నప్పుడు ఈ పూజ వల్ల వచ్చేటువంటి శక్తి చాలా చాలా జీలకర్ర బద్దంతే ఉంటుంది. అంటే చాలా తక్కువొస్తాయి. పూజ వల్ల కానీ, స్తోత్రాల వల్ల కానీ అనుకున్నంత ఎనర్జీ ఉండదు. కొంత ఎనర్జీ ప్రతిదీ ఎంతో కొంత ఎనర్జీ ఇస్తుంది. ఇది కాదనలేని వాస్తవం. అయితే మీకు మంత్ర విధానం మాత్రమే చాలా శక్తివంతంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎలాంటి సమస్యలైనా తుత్తునియలు చేయాలంటే ఒక మహోత్కృష్టమైనటువంటి అత్యంత బలమైనటువంటి విధానము మంత్ర విధానం. కనుక వారాహి మంత్ర విధానము అంటే ఇక్కడ రకరకాల మనం పెట్టుకోవచ్చు బిడ్డ. వారాహి దేవి యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి విధానాన్ని ఎన్నుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏమిటి అంటే మీ సమస్యలను బట్టి మంత్ర విధానం యొక్క శక్తిని తీసుకోవాలి. అంటే మంత్రంలో అంత బలం ఉండాలి. ఇప్పుడు విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఓం నమ శివాయ అని చెప్పేసి శివ సంబంధమైనటువంటిది తీసుకుంటే ఏం సరిపోతుంది? అలాగే ఓం వారాహి అయి నమః అనుకుంటే ఇందులో ఏమంత శక్తి ఉంటుంది? చాలా శక్తివంతమైనటువంటి దేవతకు, ఉగ్ర విధానంగా ఉండేటువంటి దేవతకు చాలా శక్తివంతమైనటువంటి మంత్ర విధానాన్ని తీసుకోవాలి. దానివల్ల చాలా ఉత్సాహంగా అమ్మవారు కదులుతుంది. వాటిని సిస్టమ్ ప్రకారము, ఒక పద్ధతి ప్రకారము మన సమస్యల వైపు తిప్పాలి. అప్పుడు చాలా శక్తివంతమైనటువంటి రిజల్ట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇప్పుడు వారాహిదేవి నవరాత్రులు నడుస్తున్నాయి కదా, మీకు అంటే శక్తివంతమైనటువంటి మంత్ర విధానాన్ని మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ అంటే ఈ వారాహి నవరాత్రులలో ఉపదేశము చాలా బలంగా ఉంటుంది. జనరల్‌గా అయితే మనకి అమావాస్య, పౌర్ణమి, గ్రహణ సమయాలు ఇలా కొన్ని ఉంటాయి. వాటితో పాటు నవరాత్రులలో ఏ దేవి యొక్క నవరాత్రులు వస్తాయో ఆ దేవి యొక్క మంత్ర ఉపాసన ఆ సమయంలో తీసుకోవడం, మంత్రోపదేశం తీసుకోవడం అనేటువంటిది బలంగా పనిచేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కనుక మీరు మంత్రోపదేశం తీసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే కొంతమంది స్వప్నవారాహి, కర్ణవారాహి, ముఖ్యంగా స్వప్నవారాహి. ఈ స్వప్నవారాహి మంత్ర విధానం ఏమిటంటే అమ్మవారు చెప్తుంది. స్వప్న వారాహి మంత్ర విధానం ఉంటుంది. ఏం చెప్తుందంటే మీకు స్వప్నంలో మీరు ఏదైతే తల్లి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, దీనికి మూలం ఏమిటి, అసలు ఈ సమస్యకు మూలం ఏమిటి అంటే, లేదా ఈ సమస్యల కారణం ఎవరు అని అనుకొని మనం మనసులో తలుచుకొని అంటే మంత్ర సాధన చేసేటువంటి సందర్భంలో కానీ, మంత్ర సాధకులు కానీ నమస్కారం చేసి పడుకుంటే మీరు 1-3 డేస్‌లలో మీకు స్వప్నంలో మీకు చూపించడం జరుగుతుంది. ఒక శత్రువైతే శత్రువును చూపించడము, లేదైతే ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి గ్రహాన్ని చూపించడము, ఇలా మీకు ఒక మార్గాన్ని చూపించడం అనేది జరుగుతుంది. ఆ మహాదుర్గాదేవి యొక్క అంటే సైన్యానికే ఒక దండనాయకిగా పనిచేసింది అంటే ఇక్కడ మీ సమస్యలు ఏమంత బిడ్డ, మన సమస్యలు ఏమంత. అయితే శక్తివంతంగా మన మంత్ర ఉపాసన అనేటువంటిది చేయాలి. ఇంత గట్టిగా చేస్తే అంత రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. మీరు ఇప్పుడు ఈ నవరాత్రులు ఈ వీడియో ఇప్పుడు ఎవరికి చేరినా, కొత్త వారికి ఎవరికైనా చేరితే వెంటనే వారాహి మంత్రాన్ని స్టార్ట్ చేసుకోండి. ఓం హ్రీం వారాహి అయి నమః. జనరల్‌గా ఇది చేయండి. ఇక్కడ ఓం వారాహి అయి నమః మీ విధానాన్ని అనుసరించి చేయండి. ఇక్కడ ఏది చేసినా చివరి రోజు అంటే గుప్త వారాహి నవరాత్రులు చివరి రోజు మీకు ఈ వీడియో వచ్చినా ఆ రోజు నుండి 9 రోజులు చేయండి. నియమాలు, నిష్టలు ఇవన్నీ ఏం లేవు బిడ్డ. చేసేవాళ్ళు మేము చేసుకుంటాం గురుగారు, మాకు అలవాటు ఉందంటే చేసుకోండి. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నియమాలు పాటిస్తూ అంటే మీరు ఏదైతే ఒక ఒంటి పూట భోజనం చేస్తూ బ్రహ్మచర్య పాటిస్తూ మనము
కింద పడుకోవడం ఇత్యాది అన్నీ చేసి మంత్రం చేయకపోతే మీకు రిజల్ట్ వస్తుందా? మరి మీరు మంత్రం చేస్తూ ఇవి పాటించినా రిజల్ట్ వస్తుంది. పాటించకపోయినా రిజల్ట్ వస్తుంది. మంత్రం చేయడమే మీకు ముఖ్యమని మీరు అర్థం చేసుకోవాలి. మంత్రమే చాలా శక్తివంతమైనది. కనుక మీరు మంత్ర ఉపాసన చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఏం తెలియకపోతే అష్టోత్తరాలు మీకు నెట్‌లో కొట్టుకుంటూ వస్తాయి. నెట్‌లో మనకి వస్తుంటాయి. లేకపోతే వారాహికి దేవికి సంబంధించిన అష్టోత్తరాలు ఇలాంటియన్నీ కూడా బయట పుస్తకాలు లభ్యం అనేటువంటిది జరుగుతుంది. మీరు వాటిని తీసి అష్టోత్తరాలు చదవడం ఇత్యాది ఏదైనా చేయండి. వారాహి నవరాత్రులప్పుడు ఇక్కడ వారాహి మంత్రం తదనంతరము మీకు అవకాశం ఉంటే అలవాటు ఉండేటువంటి వారు దేవి ఖడ్గమాలను చదవండి. మీకు ఏ సమస్య అయినా సరే ఇప్పుడు మనము ఒకటి తెలుసుకోవాలి బిడ్డ. వారాహి దేవి యొక్క ఉత్కృష్టమైనటువంటి విధానం అంతా కూడా ఇప్పుడు ఈ మధ్య ఏం చెప్తారంటే ఏదో ఒక రాజకీయ నాయకుడు అది తీసుకొని సాధన చేయడం వల్ల ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చారు అనేటువంటిది చెప్తుంటారు. ఇక్కడ ఎవరైనా అమ్మవారికి ఒకటే బిడ్డ. మీరైనా వారు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఒకటే. అమ్మవారిని గట్టిగా పట్టుకుంటే ఎవరికైనా రిజల్ట్ వస్తుంది. వారాహి దండన దేవత గుర్తుపెట్టుకొని మీ సమస్యలన్నిటిని కూడా దండించి వేస్తుంది. అసలు ఏదో తెలియదు, ఏదో చిక్కుముడి విడిపోవట్లేదు అనుకున్నప్పుడు వారాహి సాధన చేయండి. శక్తివంతమైనటువంటి వారాహి సాధన వేరే ఉంటుంది. మూల మంత్రాలు సాధ్యమైనంత వరకు చేయకుండా ఉండండి. గురుగారు సరే ఎవరైనా చేయమన్నారు మాకు చేయాలని ఉందంటే అది మీ ఇష్టం బిడ్డ. మీరు ధూపదీప నైవేద్యాలు ఇయ్యండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి మేము ఏం సమర్పించాలి గురువుగారు అంటే ఏదైనా బిడ్డ పత్రం, పుష్పం, ఫలం, తోయం. చాలా చక్కగా చెప్పబడింది. ఎంత గొప్ప విధానం బిడ్డ హిందూయిజంలో ఉంది. పెరట్లో ఉంటే ఒక పండు తీసుకొచ్చి పెట్టండి, చెట్టుకుండేటువంటి పండు. లేదంటే ఒక పువ్వుని తీసుకొచ్చి పెట్టండి. అది కూడా లేదు ఒక ఆకుని తీసుకొచ్చి పెట్టండి. అది కూడా పెరట్లో చెట్లు కూడా లేవనుకుంటే గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి పెట్టి దండం పెట్టండి. మనకు దశమ భాగాలతో పని లేదు బిడ్డ. మీరు ఏది ఇస్తున్నారో అనే దానితో సంబంధం లేదు. మీరు ఏదైనా ఒక ఫలాన్ని కనుక మీరు అక్కడ పెట్టినట్టయితే కళ్ళకు అద్దుకొని తదనంతరం మీరే స్వీకరణ. మీకే స్వీకరణ. దశమ భాగాల టైప్‌లో అటే వెళ్ళిపోవడం అనేది ఉండదు. మీకు ఇష్టం ఉంటే వేయొచ్చు, లేకపోతే లేదు. మీరు వండుకొని మీరు తినడమే. ఏదన్నా నైవేద్యం పెట్టేసుకోవచ్చు మీరు. ఏదో స్వీటో, ఏదో మీకు తోచింది. అంతేగాని కంపల్సరీగా పెట్టాలనేది నియమం ఉండదు. కంపల్సరీ అనేటువంటి విధానం విద్యలకు ఉంటుంది. అది వేరే విధానం బిడ్డ. దానికి దీనికి సంబంధం ఉండదు. కనుక మీరు హ్యాపీగా చేసేసుకోండి. హాస్టల్‌లో ఉండేటువంటి పిల్లలు ఏం లేదు శుభ్రంగా స్నానం చేసేసి, నుదుట కొంచెం కుంకుమ పెట్టుకొని ఒక చైర్‌లో కూర్చొని ప్రశాంతంగా చదువుకోండి. మీకు మీకు ఏది వీలైతే అది అష్టోత్తరాలు ఏదో ఒకటి చదువు. వారాహి విధానాన్ని మాత్రం వదిలిపెట్టకుండా చేసుకునేటువంటి వారికి సమస్తమైనటువంటి సమస్యలు ఖచ్చితంగా తొలగి తీరుతాయి. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం